హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే చాప్టర్లో నుంచి మనం ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటెగ్రల్స్ బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్ని మనం డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ నుంచి ప్రూవ్ చేస్తాం. సో డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ఏంటి? L of f of t is equal to integral 0 to infinity e power minus st into f of t dt. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 0 to infinity e power minus st f of t అంటే t into sin t అవుతుంది. e power minus st పక్కన ఉండేదంతా f of t. ఓకే, సో అలా మనం ఎఫ్ ఆఫ్ టీని డిసైడ్ చేసిన తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఫస్ట్ 0 to infinity e పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటి? టీ ఇంటూ సైన్ టీ ఇంకా డిటి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమనుకున్నాం? టీ ఇంటూ సైన్ టీ. ఎస్, ఇంకా సింప్లిఫికేషన్ చేస్తూ వస్తాం. మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ, అది టీతో మల్టిప్లికేషన్లో ఉంది. సో ఆ ఫార్ములాని ఉపయోగించి సింప్లిఫికేషన్ చేస్తూ ఒక ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది అనుకోండి, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు మీరు ఎస్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే 3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఈ పవర్ మైనస్ ఎస్టీ ఈ పవర్ మైనస్ 3t మైనస్ మైనస్ కామన్ వెళ్ళింది, టీ కామన్ వెళ్ళింది, కాబట్టి ఎస్ ప్లేస్లో ఓన్లీ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ మైనస్ ఎస్టీ డెఫినేషన్లో ఇక్కడ ప్రాబ్లం ఈ పవర్ ప్లస్ 4t ఉందనుకో, టీ కోఎఫిషియంట్ ఏంటి? మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 సబ్స్టిట్యూట్ చేయాలి, కంపేర్ చేసుకోవాలి. ఎస్, కాబట్టి గమనించండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని ఉపయోగించి చేద్దాం. ఇఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఎ ఫంక్షన్, if f of t is a function in the variable t, then the Laplace transforms to the function. Then the Laplace transforms to the function definition ఏంటి? Laplace transforms L of f of t is equal to integral 0 to infinity e power minus st into f of t dt. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫ్ ఆఫ్ టీని మనం ఫిక్స్ చేసాము అంటే టీ ఇంటూ సైన్ టీ. ఓకేనా? ఎస్, చూడండి, పుట్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ సైన్ టీ. ఓకే, మనం దీన్ని ప్రూవ్ చేయాలంటే సో దీన్ని ఇక్కడి నుంచి రాద్దాం. ఫస్ట్ ఈ వాల్యూనే మనం కనుక్కోవాల్సింది. ఓకే, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా టీ ఇంటూ సైన్ టీ డిటి. మీరు అబ్జర్వ్ చేస్తే 0 to infinity ఈ పవర్ మైనస్ ఎస్టీ టీ ఇంటూ సైన్ టీ అయినా ఒకటే, టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఇంటూ సైన్ టీ అయినా ఒకటే. ఓకే, ఎస్, సో ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే సబ్స్టిట్యూట్ చేయండి టీ ఇంటూ సైన్ టీ. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తూ రావాలి. చివరిలో ఎస్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తాను, ఈ పవర్ మైనస్ 3t ఇంటూ టీ సైన్ టీ. ఓకే, మన ఆన్సర్ వస్తుంది 3/50. సరే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే టీతో మల్టిప్లికేషన్లో ఉంది అంటే మల్టిప్లికేషన్ బై పవర్స్ ఆఫ్ టీ అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. చెప్పండి, ఫార్ములా ఏంటి? ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఎన్ ఇంటూ డి పవర్ ఎన్ బై డిఎస్ పవర్ ఎన్ ఇంటూ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. సో ఇది అన్నమాట ఫార్ములా. ఎన్ అంటే 1 అన్నమాట, ఎఫ్ ఆఫ్ టీ అంటే సైన్ టీ. సో అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ 1 అంటే 1
d by ds of L of f of t అంటే sin t. Now that is equal to minus 1 into d by ds of L of sin at, direct formula a by s square plus a square. A అంటే t coefficient 1 by s square plus 1. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎస్ చూడండి, సో దీన్ని ఒక ఫార్ములాని ఉపయోగించేస్తున్నాను. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1, ఆ ఫార్ములాని ఉపయోగిస్తున్నాను. డి బై డిఎస్ ఆఫ్, ఇప్పుడు ఇది 1 బై ఎక్స్ ఉంది కదా, 1 బై ఎక్స్ని ఏం రాయొచ్చు, ఎక్స్ ఇన్వర్స్ రాయొచ్చు, అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ ఇన్వర్స్ రాయొచ్చు. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, ఇదంతా ఎక్స్ అనుకోండి, ఎక్స్ పవర్ ఎన్ అంటే -1, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఆల్రెడీ ఇక్కడ -1 ఉంది, ఎన్ అంటే -1, ఎక్స్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ ఎన్ -1. అగైన్ ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. ఎస్ స్క్వేర్కి 2s, కాన్స్టెంట్కి 0 అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ లో ఇంటెగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ st ఇంటూ t ఇంటూ sin t, అది వస్తూనే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇంకా ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ -2. ఓకే, ఈ 2s స్టార్టింగ్లో రాశాను. 2s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ -1 ఎంత, -2. ఇప్పుడు చూడండి, ఎక్స్ పవర్ -2ని 1 బై ఎక్స్ స్క్వేర్ రాయచ్చా, సో అదే విధంగా రాస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎస్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 0 to infinity e పవర్ మైనస్ st ఇంటూ t ఇంటూ sin t dt. ఓకే, సో పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేయాలి. స్టార్టింగ్లో చెప్పాను కంపేర్ చేయమని. సో 0 to infinity e పవర్ మైనస్ 3t ఇంటూ t ఇంటూ sin t dt. ఎస్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఈస్ 2 ఇంటూ 3 డివైడెడ్ బై 3 స్క్వేర్ ప్లస్ 1, మళ్ళీ మొత్తానికి హోల్ స్క్వేర్. 0 to infinity ఫస్ట్ t ఇంటూ e పవర్ మైనస్ 3t sin t రాస్తున్నాను, ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 3 6, 3 స్క్వేర్ ప్లస్ 1, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 10 స్క్వేర్ అంటే 100, 2తో క్యాన్సిల్ చేయండి. 2 3 టైమ్స్ 2 5 టైమ్స్ 3/50 అన్నమాట. 0 to infinity t ఇంటూ e పవర్ మైనస్ 3t sin t dt. కాబట్టి ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.